నేను అడిగానా అంటాడు దేవుడు. నేను అడిగానా? భక్సింగ్ గారు ఆ రోజుల్లో 1940s బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ లండన్లో చేసి, బ్రిటిష్లో చేసి, బ్రిటన్లో ఒక సిక్కు యువకుడిగా క్రైస్తవ్యాన్ని విపరీతంగా ద్వేషిస్తుంటే దేవుడు ఆయన పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాదు, నువ్వు నా పని చేయాలన్నాడు. కాడి మోపాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? మళ్ళీ ఎక్కడ వెనక్కి తిరిగి చూస్తాడో, దేవుణ్ణి ఫెయిల్ చేస్తాడోనని, ఎక్కడ తన మానవ బలహీనత తనని ఓటమికి గురి చేస్తుందో అన్న భయంతో తన మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని చించేశాడు. లండన్లోనే చించి ఇండియాకి ఓడెక్కాడు. ఓడ దిగేటప్పటికీ ఆయన బాంబేకి వచ్చాడు. బాంబేకి ఎందుకు వచ్చాడంటే వాళ్ళ అక్క ఉంది. ఎవ్వరు యేసుప్రభుని ఎరిగిన వాళ్ళు, సిక్కు మతం, నిష్టగల మతం. అక్క దగ్గరికి వెళ్ళాడు. అక్క చాలా సాదరంగా ఆహ్వానించింది. కానీ అక్కకి తొందరలోనే తెలిసింది భక్సింగ్ అని ఈ తమ్ముడు ఇంకా భక్త్ సింగ్ కాలేదు, ఆయన కొత్త దేవుణ్ణి స్వీకరించాడు అని తెలిసిందే. తడువు రోడ్డు మీద వేసింది ఆయన్ని. ఆయనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు. బాంబే పార్క్లో బెంచ్ మీద పడుకున్నాడు. జోబులో ఆయన దగ్గర 1 పావలానో 2 పావలాలో ఉన్నాయి ఆ రోజుల్లో. పావలా అంటే మీకు తెలుసో తెలియదు, 25 NP. మీరు చూసుంటారు చాలామంది యంగ్స్టర్స్. రూపాయిలో 25%. ఆయన దేవుడి మీద చాలా ఆశతో రగిలిపోతున్నాడు, తృష్ణతో రగిలిపోతున్నాడు. ఈ సిక్కు యువకుడు, కొత్తగా మార్మల్స్ పొందిన యువకుడు, తన జేబులో ఉన్నటువంటి ఆ డబ్బులు తీసుకుని బాంబేలో ఒక క్రిస్టియన్ స్టోర్కి వెళ్ళి, బుక్ స్టాల్కి వెళ్ళి, అక్కడ గాస్పల్ ట్రాక్స్, సువార్త కరపత్రికలు కొని, సిక్కువాడు కాబట్టి సులభంగా ఉంటుందని చెప్పి ఆయన వెళ్ళి సిక్కులు ఉండే చోట, సిక్కు డ్రైవర్లు లారీలు ఆపుకుండే చోటకి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తూ వాళ్ళకి కరపత్రికలు ఇచ్చేశాడు. చాలా ఆనందంగా సేవ చేసేసాడు, అయిపోయింది. నిస్వార్థంగా కూడా సేవ చేశాడు, అయిపోయింది. మళ్ళీ పార్క్కి వచ్చాడు. అలిసిపోయాడు, నిద్రపోయాడు. కాసేపటికి మెలకు వచ్చింది. లేచిన తర్వాత అర్థమైంది ఆయనకి, పొట్ట నకనకలాడిపోతుంది, ఆకలేస్తుంది. అప్పుడు తౌడుకున్నాడు అప్రయత్నంగా జోబు తౌడుకుంటే అందులో డబ్బులు లేవు, పర్సులో డబ్బులు లేవు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఆ ఉన్న 4 పావలాలు దానికోసం ఖర్చు పెట్టాడని. అప్పుడు దేవుడు వైపు నిష్ఠూరంగా చూశాడు, ఓ ప్రార్థన చేశాడు. నీ పనే కదా చేశాను, నేనేం స్వార్థంగా ఆలోచించలేదు కదా, నీ పనే కదా చేశాను, నాకు పొట్ట పోషించవా, నాకు ఇట్లా ఆకలివ్వడం న్యాయమా నీకు అని. అప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడాడు ఆ పార్క్లో. భక్సింగ్ తన జీవిత చరిత్రలో రాస్తారు. నేను అడిగానా భక్సింగ్ అన్నాడంట దేవుడు. నిన్ను అడిగానా నేను ఈ పని చేయమని? అదేంటి ప్రభు, నీ పనే కదా. నా పనే, నేను అప్పగిస్తే చేయాలి నువ్వు. ఆ రోజు నుంచి చనిపోయే వరకు, ఆయనకు కాన్షియస్నెస్ ఉండేంత వరకు, మంచం మీద పడినంత వరకు, ఏ పని చేయాలన్నా మోకరించి ప్రభు చెప్పాకే చేసేవాడు. మై ఫ్రెండ్స్, మంచి పని చేయడం సేవ కాదు. యోక్ బేరింగ్ అంటే మీకు తెలుసా? ఆయన చిత్తానికి శిరస వహించాం.